సూపర్ బాగా అది మామూలుగా ఒక స్టోరీని జనరల్‌గా ఇప్పుడు బ్రేకప్ తీసుకుంటే, అది ఒక ఇద్దరు లవర్స్ అమ్మాయి, అబ్బాయి మధ్య ఇద్దరి మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చి బ్రేకప్ అయ్యారు. అదొక మామూలు ఒక డ్రామా స్టోరీ అవుతది. ఒక హ్మ్. లవ్ డ్రామా అవుతది. నాకు జస్ట్ డ్రామా మూవీస్ అన్నీ చూస్తా ఉంటారు. కానీ రియల్‌గా వాళ్ళ మైండ్‌లో ఏం జరుగుతుంది? వాళ్ళ సైకి ఏంటి? అనేది నాకెక్కువ క్యూరియాసిటీ అది. ఓకే. ఎనీ స్టోరీని జనరల్ డ్రామా అంటే అదొక ఆబ్జెక్టివ్ పర్ దృష్టి అది. ఆబ్జెక్టివ్‌గానే చూస్తాం మన స్టోరీని. సైకలాజికల్‌గా చూడటం నాకు ఇంట్రెస్ట్. ఒక క్యారెక్టర్ లోపలికెళ్ళి ఒక సైకలాజికల్‌గా వాళ్ళ మైండ్‌లో ఏం జరుగుతుంది బ్రేకప్ జరిగేటప్పుడు అనేది నాకు ఇష్టం. అందుకే దాన్ని అలా ట్రీట్ చేసింది. దా దానికి మనం ఒక 'రోషమాన్' కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే తీసుకొని దాన్ని చేసాం. సో, ఈవెన్ అలాగే ఈ దీంట్లో కూడా ఆహ్, ఒక అబ్బాయి, ఒక గోస్ట్, దెయ్యం మూవీ అలాంటిది ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంటు. ఒక హారర్ ఫిల్ము. దాన్ని ఒక జనరల్ హారర్ మూవీ ఒక అబ్బాయి ఉన్నాడు, దెయ్యం పట్టిందో, ఇంకోటేదో వచ్చిందనేది కాకుండా, అసలు వాడి మైండ్‌లో రియల్‌గా ఏం జరుగుతుంది? అనేది సైకలాజికల్‌గా చూడడం అలవాటు. ఏ స్టోరీనైనా. ఒక ఈ కథనే కాదు. ఏ స్టోరీనైనా క్యారెక్టర్ సైకాలజీలో నుంచి చూడాలనేది నాకెక్కువ హ్మ్. ఆసక్తి. సో, అందుకే మీకు ఆ సిమిలారిటీ కనపడుంటది.